This video is for educational and informational purposes only. Please do your own research before applying. జీడీ కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ బేసిక్ పేనే 56,100 ఇస్తారు. అండ్ ఇంకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా బెనిఫిట్స్, అలయన్సెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ టైం వచ్చిన వెంటనే మన ఛానల్లోనే డీటెయిల్గా వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ కానీ రన్నింగ్ కానీ ఏవి ఉండదు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేయడానికి 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా afcat.cdac.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరివ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మీకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే కామన్ అడ్మిషన్ టెస్ట్ కింద అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మీకు జీడీ జనరల్ డ్యూటీతో పాటు ఫ్లయింగ్ బ్రాంచ్ అని చెప్పి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 2 రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఆన్లైన్లోనే ఉంటుంది అప్లికేషన్ కానీ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో నేను ఇదే వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇందులో సాలరీ డీటెయిల్స్ చూడండి. లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఇస్తారు. దాంతోపాటు మీకు ఎంఎస్పీ అని చెప్పి 15,500, ఫ్లయింగ్ అలవెన్సెస్ అని చెప్పి 11,250 పర్ మంత్ ఉంటుంది. ఇలా మీకు మంత్లీ 56,100తో పాటు చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. కాబట్టి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మంచి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తే మాత్రం ఇదంటే చాలా బెస్ట్ జాబ్స్ అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఫ్లయింగ్ వేకెన్సీస్కి 10+2 ఆర్ బీఈ బీటెక్ చేయాలి. ఖచ్చితంగా మీకు 10+2లో వీటిలో అయితే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్లయింగ్ వేకెన్సీస్కి 10+2లో మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నా లేదా బీఈ బీటెక్ చేసినా సరే ఎలిజిబుల్ ఉంటారు. ఈ జీడీ జనరల్ డ్యూటీ టెక్నికల్ వేకెన్సీస్కి అయితే బీఈ బీటెక్ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జనరల్ డ్యూటీ నాన్ టెక్నికల్ వేకెన్సీస్కి అయితే మీరు ఏ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ విత్ 60% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ ఏ డిగ్రీ చేసినా సరే ఈ జనరల్ డ్యూటీ నాన్ టెక్నికల్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్స్, ఏజ్ లిమిట్స్కి కట్ ఆఫ్ డేట్స్ చూడండి. ఫస్ట్ ఏజ్ లిమిట్స్ కంటే ముందు 1 జనవరి 2027 కల్లా మినిమం 20 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. మ్యాక్సిమం ఏజ్ ఫ్లయింగ్ వేకెన్సీస్కి అయితే 24 ఇయర్స్ ఉంటుంది. అదే జీడీ వేకెన్సీస్ టెక్నికల్గా నాన్ టెక్నికల్కి అయితే మ్యాక్సిమం 26 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చూసుకోండి. కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు ఆన్లైన్లోనే ఎంసీక్యూ టైప్లోనే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు ఏఎఫ్ఎస్బికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటాయన్నమాట. స్టేజ్ 1 స్టేజ్ ప్రకారం మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు జనరల్ అవేర్నెస్ నుంచి ఇంకా రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ సేమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ సేమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మీకు 3 మార్క్స్ ఉంటుంది. ఇలా మీకు 100 అండ్ మీకు యావరేజ్గా 100 క్వశ్చన్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 300 మార్క్స్కి రెడీ చేస్తారనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 300 మార్క్స్. అండ్ మీకు 2 అవర్స్ డ్యూరేషన్ ఇస్తుంది. అంటే 120 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఈ 120 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయాలి. దీని తర్వాత మీకు స్టేజ్ 1 స్టేజ్ 2 ప్రకారం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ కండక్ట్ చేసి ఫైనల్ ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్లో ఈ లొకేషన్స్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ లొకేషన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫైనల్
ఇంకా స్టేజెస్ అంటే ఇంటర్వ్యూస్ మీకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ అవన్నీ కూడా వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్ నుండి అప్డేట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ స్టేజెస్ గురించి కూడా అప్డేట్ చేసి డేట్స్ అనౌన్స్ చేసి కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ అయితే నవంబర్లో రిలీజ్ అయింది. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 10th నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. 9th డిసెంబర్ 2025 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ మీకు 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 10th నవంబర్ రోజు మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి అయితే చూస్తాను. మీకు ఎగ్జామ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫిబ్రవరిలో అలా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ జనవరిలో రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారం మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ కోసం. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా 550 రూపీస్తో పాటు జీఎస్టీ కూడా ఉంటుంది. సో ఓన్లీ ఎన్సీసీ వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫీ లేదనమాట, మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఫీ కూడా బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట మాత్రం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ afcat.cdac.inకి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాం, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఎన్సీసీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అప్లికేషన్ ఫీ ఉంటుంది, పే చేయాలి. సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా మీ డీవీ అప్పుడు కానీ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే స్క్రీన్ జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది afcat.cdac.in అని చెప్పి. సో ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లికేషన్ లింక్ అయితే ఇంకా యాక్టివ్ లో లేదు. 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అప్పటి నుంచి ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే ప్రజెంట్ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జీడీ ఇంకా ఫ్లయింగ్ వేకెన్సీస్ కోసం. సో మీకు 10th నవంబర్ రోజు అలా ఆ డేట్లోనే మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు ఆ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీ గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి కాబట్టి మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ అయితే చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.